నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎస్ఐపిబి ఒక ప్రత్యేకమైన మీటింగ్ జరిగింది. అంటే ఈ 11 నెలల కాలంలో ఎస్ఐపిబి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ మీటింగ్ ఇది. సిక్స్త్ మీట్ అని చెప్పొచ్చు. ఈ మీట్లో దాదాపుగా 33,000 కోట్ల పైచిలకు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తున్నాయి. దీంతోపాటు 35,000 ఉద్యోగాల పైచిలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైతే నిరుద్యోగ యువతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రస్తుతానికి ఎస్ఐపిబి మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి సంబంధించి ఇక ఈ వార్త అయితే చక్కలు కొడుతుంది. దీనికి సంబంధించి కొంత మనం లోతుగా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఏ కంపెనీ ఎన్ని కోట్లు ఇస్తుంది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇది ఎక్కడ లొకేట్ అవుతుంది, ఎంతమందికి ఆ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తున్నాయి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అసలు ఈ ఎస్ఐపిబి ఏదైతే మీటింగ్ జరిగిందో ఎస్ఐపిబి మీటింగ్కి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు. ఎందుకంటే ఈ కమిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు. అలాగే ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఆయన కన్వీనర్గా కూడా ఉంటారు. గవర్నమెంట్ తరఫున ఒక మెంబర్గా ఉంటారు. సో ఇక్కడ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం, క్లియర్ కనిపిస్తుంది మనకి. ఎస్ఐపిబి మీటింగ్ ఇది క్లియర్. 19 ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఈ 19 ప్రాజెక్టులకు గాను 33,720 కోట్లు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ద చీఫ్ మినిస్టర్స్ స్ట్రెస్డ్ ద నీడ్ ఫర్ అఫీషియల్స్ టు ద కంటిన్యూస్లీ. అంటే ఇది ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో ఈ అఫీషియల్స్ అందరినీ కూడా కంటిన్యూగా చంద్రబాబు మనల్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ 6th స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి అంటే ఇక్కడ మనం చూద్దాం. ఎస్ఐపిబి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు రాష్ట్రానికి కూడాను. ఈ యొక్క ప్రమోషన్ బోర్డు ఏదైతే 6th స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే ఉందో ఇది మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో దాదాపుగా 19 ప్రాజెక్టులకు ఓకే చేశారు. 33,720 కోట్లు వస్తున్నాయని చెప్పేసి కూడాను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. అట్లాగే కొన్ని ఏదైతే సూపర్ 6కి సంబంధించి కొన్ని హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి కూడాను ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూడా కొన్ని ఆమోదాలు తెలియజేసింది. సో ఇప్పుడు ఒక పక్క సూపర్ 6ని అమలు చేయాలి, మరో పక్క రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి, అలాగే పెట్టుబడులు కూడా తీసుకురావాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు కూడా భావిస్తున్న పరిస్థితి. సో మొత్తానికి కూడాను ఎక్కడ ఏ ప్రాజెక్టు లొకేట్ అయ్యింది, అలాగే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని వందల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల వాళ్ళు దీనికి లబ్ధి పొందుతారు అని చెప్పేసి కొన్ని ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ తర్వాత ఈ యొక్క 19 ప్రాజెక్టుల గురించి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పటి వరకు దాదాపుగా 4 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు వస్తాయని చెప్పేసి అంటే గత 11 నెలల్లో చెప్పిన పరిస్థితి ఉంది. వీటిలో కొన్ని క్లియర్గా కొన్ని అంశాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి కుమరవరం అనకాపల్లిలో 1,560 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి 1,800 ఉద్యోగాలు వస్తాయన్నమాట. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ 11 నెలల కాలంలో ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ కూడాను అంటే ఇవన్నీ ఎంతవరకు లొకేటెడ్ అయి ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్రౌండ్లోకి వచ్చినాయి, ఎక్కడ ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఇక్కడ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించి పాలసముద్రం శ్రీ సత్యసాయి జిల్లాలకు సంబంధించి 1,400 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ 800 ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. దీంతో పాటుగా పోర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి ఓర్వకల్లు కర్నూలు జిల్లాకు సంబంధించి ఇది కర్నూలు జిల్లా లొకేట్ అవుతుంది. 1,286 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ 1,200 ఉద్యోగాలు వస్తున్నాయి. సో మొత్తానికి కూడాను పెట్టుబడులు వెల్లువ ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది ఇక్కడ. ఇక బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్కి సంబంధించి రాంబెల్లి అనకాపల్లికి సంబంధించి ఇక్కడ 2,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంటే 1,750 ఉద్యోగాలు రానున్నాయని చెప్పేసి ఆ యొక్క అనకాపల్లి ప్రాంతంలో లొకేటెడ్ అయిన చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా రానున్న కాలంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక జూపిటర్ రెన్యూవల్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి రాంబెల్లి అనకాపల్లిలో ఇది కూడా 2,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంటే 2,216 ఉద్యోగాలు వస్తున్నాయి. అలాగే రాంభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి తణుకులో వెస్ట్ గోదావరి జిల్లాలో 228 కోట్ల పెట్టుబడి పెడితే ఇక్కడ మరొక 250 ఉద్యోగాలు వస్తున్నాయి. ఏటీసీకి సంబంధించి ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కూడాను అచ్యుతాపురం ఏదైతే సెజ్ ఉందో ఆ సెజ్ ప్రాంతంలో అనకాపల్లికి సంబంధించి 1,779 కోట్లు పెట్టుబడులు పెడితే 600 ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అలాగే వీటితో పాటు మరొక మోహన్ స్పిన్టెక్స్కి సంబంధించి మాలవల్లి కృష్ణా డిస్టిక్కి సంబంధించి 482 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే 1,525 ఉద్యోగాలు వస్తున్నాయి. అలాగే వింగ్ టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇది తిరుపతిలో లొకేట్ అవుతుంది. ఇక 1,061 కోట్ల పెట్టుబడులు పెడితే దీనికి సంబంధించి 10,098 ఉద్యోగాలు వస్తున్నాయి అన్నమాట.
సో ఇదంతా కూడాను ప్రభుత్వం ఇప్పుడు ఈ 11 నెలల కాలంలో ఇన్వెస్టర్లను వాళ్ళు వెల్కమ్ చెప్పారు. వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్‌కి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వచ్చిన కొన్ని ప్రాంతాలు ఇవన్నీ కూడాను. ఆలిప్ కుప్పంకి సంబంధించి చిత్తూరులో లొకేటెడ్ అవుతుంది. ఇది 5 కోట్ల పెట్టుబడులు పెడితే 1500 ఉద్యోగాలు వస్తున్నాయన్నమాట. అంటే కేవలం 5 కోట్ల రూపాయలతో మాత్రమే ఇది పెట్టుబడి పెడుతున్నారు. నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఏలూరు జిల్లాలో లొకేటెడ్ అవుతుంది. 150 కోట్లు పెట్టి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇక్కడ 500 ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం కూడా మనకు ప్రొఫార్మా ఇవ్వడం కూడా జరిగింది. ఇక దేశరాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి ఇక్కడ అనంతపురం అండ్ శ్రీ సత్యసాయి జిల్లా ఈ ప్రాంతాలకు దగ్గరగా 2920 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. 230 ఉద్యోగాలు వస్తున్నాయి. సో ఇది మొత్తానికి ఆ ప్రాంతంలో ఉందన్నమాట. ఎంపల్స్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి కడప ఇది ఇప్పుడు ఈ 11 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒకే కంపెనీ ఇక్కడ 3941 కోట్ల రూపాయలు పెడుతుంటే 260 ఉద్యోగాలు వస్తున్నాయి ఆ ప్రాంతం వాళ్ళకి సంబంధించి. సో ఇక అంటే దీనికన్నా పెద్దది కూడా ఇంకోటి మనం చూసుకున్నట్లయితే బొందాడ ఇంజనీరింగ్ లిమిటెడ్కి సంబంధించి అనంతపూర్ శ్రీ సత్యసాయి జిల్లా ఏరియాకు లొకేటెడ్ అయ్యింది. ఇక్కడ 9000 కోట్ల రూపాయలు 9000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 3900 ఉద్యోగాలు వస్తున్నాయి అనమాట. బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్కి సంబంధించి ఎల్ఎల్పి తిరుపతిలో లొకేట్ అవుతుంది. 150 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంటే 350 ఉద్యోగాలు వస్తున్నాయి. ఇక వీటితో పాటు స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్రవంతి హోటల్స్ వాళ్ళు పెడుతున్నారు, తిరుపతిలో పెడుతున్నారు. ఇది కూడాను 327 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడుతుంటే 570 ఉద్యోగాలు వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం ఇవన్నీ కూడాను ఇప్పుడు లొకేటెడ్ ఉన్న ప్రాంతాలు. ఇవన్నీ ఎంతవరకు ఆన్ గ్రౌండ్ ఉన్నాయని ఇంకా ఒక క్లారిటీ అయితే రావాలి. సో ముందుగా దీనికి సంబంధించి పాలసీ ఇంప్లిమెంటేషన్ మనం చూసినట్లయితే ఇక్కడ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ బోర్డుకి సంబంధించి కొన్ని పాలసీలు ఉన్నాయి. దీనికి ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు, ఇక్కడ మనం చూస్తే నారా చంద్రబాబు నాయుడు ఆయన దీనికి చైర్మన్గా ఉంటారనమాట. నారా చంద్రబాబు నాయుడు చైర్మన్, అలాగే చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్వీనర్, గవర్నమెంట్ కన్వీనర్ మెంబర్గా ఉంటారు. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చైర్మన్గా ఉన్నారు. ఇక చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ యాజ్ అ మెంబర్ కన్వీనర్గా కూడా ఉంటారు. సో చీఫ్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఎవరున్నారు వీళ్ళంతా ఉంటారనమాట. ఇందులో కొన్ని పాలసీలు ఉన్నాయి. స్టేట్ అంటే ఈ పాలసీకి సంబంధించి ఎస్ఐపిబికి సంబంధించి ఒక సబ్ కమిటీ కూడా ఉంది. ఇక్కడ అదే ఎస్ఐపిసి కమిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీకి సంబంధించి ఈ కమిటీలో కొంత సబ్ కమిటీలు అంటే ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన మంత్రులతో పాటు గవర్నమెంట్ అధికారులు, చీఫ్ సెక్రటరీ ఉంటారు. వీళ్ళంతా కలిసి మానిటరింగ్ చేస్తారు. వీళ్ళంతా చేయవలసిన పని ఏంటంటే అంటే ఆ కంపెనీకి సంబంధించి పాలసీలు ఏంటి ఇక్కడ మనం చూసినట్లయితే చాలా క్లియర్గా పర్ఫార్మెన్స్ ఆఫ్ సింగిల్ డెస్క్ సిస్టమ్ గురించి, అలాగే పాలసీ ఇష్యూస్ రిలేటింగ్ టు ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీస్ అండ్ ఇక్కడ చూసినట్టు ప్రాజెక్ట్ గ్రౌండింగ్, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన విశేషాలు, ఆ గ్రౌండ్ వర్క్కి సంబంధించిన అన్నీ కూడా చూసుకుంటారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ లార్జ్ మెగా ఇక్కడ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, అది ఏ ప్రాజెక్టు ఏంటి, అసలు ఏ విధంగా ఉంది, ఏ విధంగా పనిచేస్తుంది, దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత, అంటే దీంతో పాటుగా అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తో పాటు ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళని ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేయమని పిలిచారో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే దగ్గర నుంచి, వాళ్ళని పిలిచే దగ్గర నుంచి, వాళ్ళకి గ్రౌండ్ ఇచ్చిన దగ్గర నుంచి, ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ఇచ్చిన దగ్గర నుంచి, రాయితీలు ఇచ్చిన దగ్గర నుంచి, బ్యాంక్ ఫెసిలిటీస్ ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి అన్నిటినీ దగ్గరుండి ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ప్రభుత్వం అడిగేది ఏంటి, మా ఏరియాలో ఏ ఏరియాలో పెడతారు, మీకు ల్యాండ్ ఎంత కావాలి, వాటి ద్వారా మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు అనేది ఇక్కడ గవర్నమెంట్ డీల్ అనమాట. సో కొన్ని రాయితీలు అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీకి సంబంధించి పలానా కంపెనీ ఉంది, ఆ కంపెనీకి సంబంధించి స్క్రీనింగు, దాని మెగా ప్రాజెక్టు, దాని వాల్యూ ఎంత, దాని ప్రపోజల్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా ఈ ఎస్ఐపిసి కమిటీ చూస్తుంది. ఎస్ఐపిసి కమిటీ అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ. ఇందులో ఆయా శాఖల మంత్రులు ఉంటారు, ఆ మంత్రులకు సంబంధించి దాని తర్వాత ఆయా శాఖల అధికారులు ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. వీళ్ళతో పాటుగా సిఎస్ కూడా ఇందులోనే సిఎస్ ముఖ్య పాత్ర వహిస్తారనమాట. అలాగే స్క్రూటినీ ఆఫ్ ఆల్ ఇష్యూస్ ప్రపోజల్స్ విత్ మెనీ మెరిట్ కన్సిడరేషన్ ఆఫ్ ద ఎస్ఐపిబి. సో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అవన్నీ కూడా చూస్తారు. ఎనీ అదర్ ఇష్యూస్ గవర్నింగ్ ద ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ ప్రపోజ్డ్ బై ద కమిషనర్ ఇండస్ట్రీస్. ఇక్కడ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది కూడా ప్రతి విషయాన్ని కూడా చాలా థరోగా చెక్ చేసి ఇది ఎంతవరకు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, ఎంతవరకు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారనేది కూడా ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో మొత్తానికి కూడాను ఇప్పటివరకు మనం చూసుకుంటే ఈ మంత్లోనే ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ వర్త్ 44,776 crores ఆఫ్ దిస్ మంత్ అంటారు.
ఈ మొత్తంలో ఈ నెలలోనే చాలా పెద్ద లార్జెస్ట్ కంపెనీలన్నింటినీ కూడాను ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద మొత్తంలో 44,776 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి గవర్నమెంట్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. దీనికి సంబంధించి 19,580 ఉద్యోగాలు, అంటే దాదాపుగా ఇక్కడ 44,776 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంటే 19,580 ఉద్యోగాలు అయితే వస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకోటి అంటే అదర్ ప్రాజెక్ట్స్ మనం చూసినట్టుగా ఇంకొన్ని ప్రాజెక్టులు 42,932 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి చాలా ముఖ్యంగా ముందుకు వచ్చాయన్నమాట. ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఎనర్జీ ప్రాజెక్టుకి సంబంధించి అంటే 44 కోట్ల రూపాయల పైచీలకు పెట్టుబడులు పెడుతుంటే 42 కోట్ల రూపాయలకి మోస్ట్లీ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి, సోలార్ సెక్టార్కి సంబంధించి పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఇక్కడ యాజ్ ఆల్రెడీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్హెచ్పిసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పార్ట్నర్గా ఉంటుంది. దాదాపుగా ఇక్కడ 6 to 8 కంపెనీస్కి పార్ట్నర్గా ఉంటుంది ప్రభుత్వం. అంటే ముఖ్యంగా వాళ్ళని ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి, వాళ్ళని పిలిపించడానికి, అసలు ఏం పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే దానికి కూడా మొత్తం ప్రభుత్వం చెప్తుందనమాట. సో ఓవరాల్గా ఇప్పుడు మనం చూసుకుంటే అమరావతిని డెవలప్ చేయడానికి ఎక్కడెక్కడ ఇన్వెస్టర్లందరినీ కూడాను ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ఇక్కడ మేము సఫలమయ్యాం. విఫలం కాలేదు గత ప్రభుత్వం లాగా, ఇప్పుడు మా ప్రభుత్వం సఫలంగా ఉంది. సో మొత్తానికి కూడాను ఇన్వెస్టర్లు అయితే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న కంపెనీలు ఎంతవరకు అమరావతికి వస్తున్నాయి, ఇప్పుడున్న కంపెనీలు ఎంతవరకు అమరావతిలో ఉన్న నిరుద్యోగులుగా ఉన్న వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి ఎంతవరకు ముందుకు వస్తున్నాయి, ఇవన్నీ అసలు నిజంగానే గ్రౌండ్ లెవెల్లో ఇది వచ్చినాయా, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాయా, లేదంటే ఇవన్నీ పేపర్ల మీదనా? అంటే ఇది దాదాపు పెద్ద మొత్తంలో 4 లక్షల కోట్ల పైచీలకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం అనేది చాలా మంచి పరిణామం. అంటే 4.5 లక్షల ఉద్యోగాలు రావడం కూడా చాలా మంచి పరిణామమే. కానీ ఇది ఎంతవరకు గ్రౌండెడ్ అయి ఉన్నాయి, ఎంతవరకు ఆన్ గ్రౌండ్ ఉన్నాయి, ఎంతవరకు ఆన్ గోయింగ్ జరుగుతున్నాయి, ఎంతవరకు జరిగినాయి, జరగబోతున్నాయి, ఇవన్నీ పేపర్ మీదేనా అని చెప్పేసి కూడా మనం కూడా ఆలోచించాలి. సో మొత్తానికి కూడాను ఓవరాల్గా మనం చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక స్టెప్ అనేది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ యువతందరికీ కూడా ఒక మంచి పరిణామం అని చెప్పాలి. సో ఓవరాల్గా నిజంగానే ఆ ఎస్ఐబికి సంబంధించి 6th మీటింగ్ ఏదైతే జరిగిందో ఈ మీటింగ్లో ఎంతవరకు ఇవన్నీ సఫలీకృతం అవుతాయి, ఎంతవరకు అవ్వవు, ఎంతవరకు యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.